బ్రేకింగ్ చూస్తున్న మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్ లో దారుణ ఘటన జరిగింది. భార్యను చంపి భర్త ముక్కముక్కలుగా చేసిన ఘటన చోటు చేసుకుంది. భార్య చంపిన తరువాత మృతదేహాన్ని ముక్కముక్కలుగా చేసి కవర్లో భర్త మహేందర్ ప్యాక్ చేశాడు. కవర్ బయటకు తీసుకువెళ్లి పడేసేందుకు ప్రయత్నించిన సమయంలో గది నుంచి శబ్దాలు రావడంతో చుట్టుపక్కల వెళ్లిన వారు చూడగా విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని బోడుపులో నివాసం ఉంటున్నారు. హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి బాలాజీ హిల్స్లో దారుణం జరిగింది. భార్యను చంపి భర్త ముక్కముక్కలుగా చేసిన ఘటన చోటు చేసుకుంది. భార్య చంపిన తర్వాత మృతదేహాన్ని ముక్కముక్కలుగా చేసి కవర్లో మహేందర్ ప్యాక్ చేశాడు. ఈ సమయంలోనే బయట వాళ్ళు వచ్చి చూడటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. భవిత, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, బోడుప్పల్ పరిధిలో మరొక దారుణం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా ప్రేమ వివాహం చేసుకున్నటువంటి జంట వికారాబాద్ జిల్లా కామారెడ్డి కూడా చెందినటువంటి మహేందర్ రెడ్డి, జ్యోతి అలియాస్ స్వాతి. వీళ్ళు ప్రేమ వివాహం చేసుకున్నారు సంవత్సరం క్రితం. మ్యారేజ్ చేసుకున్న తర్వాత వెంటనే వచ్చి బోడుప్పల్లో నివాసం ఉన్నారు. అయితే తర్వాత ఖాళీ చేసి మళ్ళా వేరే ప్రదేశానికి వెళ్ళారంట. గత నెల రోజుల క్రితం మరొకసారి అదే ఇంటికి అదే ప్రాంతంలో బోడుప్పల్లోని బాలాజీ హిల్స్ లో నివాసం ఉంటున్నారు. అయితే గత కొంతకాలం కూడా ప్రేమ వివాహం చేసుకున్నప్పటి నుంచి కూడా తరచుగా పదే గొడవలు పడుతూ ఉండేవారంట. అయితే నిన్న కూడా తాజాగా 2 రోజుల క్రితం నుంచి కూడా పదే కంటిన్యూస్ గా గొడవలు అవుతున్నాయని చెప్పేసి పక్కన ఉన్నటువంటి నేబర్స్ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే నిన్న మధ్యాహ్నం టైంలో కూడా గొడవ అయింది. సాయంత్రం తర్వాత నుంచి ఇంకా వాళ్ళ ఇంట్లో ఎలాంటి సౌండ్స్ లేవు అని చెప్పేసి కూడా పొరుగునున్నటువంటి నైబర్స్ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఎప్పుడు లేనిది కొత్తగా క్యాబ్ పెట్టుకొని ఆయన రెగ్యులర్ గా ర్యాపిడో, ఓలా ఇలాంటి ర్యాపిడో నడుపుతూ ఉంటాడంట. అయితే నిన్న సాయంత్రం మాత్రం ఎప్పుడు లేని విధంగా కొత్తగా క్యాబ్ పెట్టుకొని యథావిధిగా బ్యాగ్ వేసుకోవడము, దాంతో పాటు ఒక సంచి లాంటి కవర్ లో చిన్న చిన్న పార్ట్స్ లాంటివి తీసుకెళ్తూ ఉండడం పక్కనటువంటి వాళ్ళు చూసారంట. కానీ ఇది ఏంటి అని పెద్దగా వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. అయితే తాజాగా ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం వాళ్ళు నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఒక్కొక్క కవర్ బయటకు తీసుకెళ్తూ ఉండడం మేము చూసాం. కానీ ఇలాంటి విషయం అని చెప్పేసి మేము అనుకోలేదని చెప్పేసి కూడా ప్రస్తుతం పక్కనటువంటి వాళ్ళు చెప్పినట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే వాళ్ళు మహేందర్ రెడ్డి ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అంటే కేవలం ప్రేమ వివాహంలో తరచుగా వస్తున్నటువంటి గొడవలైనా ఇంకా మరేదైనా కారణం ఉందా అని చెప్పేసి కూడా ప్రస్తుతం పోలీసు అదుపులో మహేందర్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మహేందర్ రెడ్డి హత్య చేసి ముక్కలుగా చేసి చేతులను కాళ్ళను ఒక పాటుగా చేసి మధ్య నడుము భాగం ఒక పాటు, అలాగే తలను ఒక పాటు, ఇట్లా వివిధ పాటల లాగా చేసుకుని ఒక్కొక్క పాటను తీసుకెళ్లి దగ్గరలో ఉన్నటువంటి ప్రతాప సింగారం చెరువులో పడేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం అయితే మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ వాళ్ళు పడేసినటువంటి ప్రతాప సింగారం చెరువు దగ్గర ఎక్కడ ఏ విధంగా ఎట్లా ముక్కలు చేసి ఎక్కడెక్కడ పడేశారని చెప్పేసి కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒక విధంగా హత్య చేసిన తర్వాత మహేందర్ రెడ్డి డైరెక్ట్ గా పోలీసులకు లొంగిపోయాడని చెప్పేసి ఒకవైపు వార్తలు వస్తున్నాయి. మరొక వైపు మహేందర్ రెడ్డి బంధువుకు ఇలాంటి విషయం తెలిసి వాళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటికి వచ్చిందని చెప్పేసి మరొక వైపు సమాచారం అయితే వస్తుంది. పూర్తి స్థాయిలో ఎందుకు హత్య చేశారు, ఎందుకు ఇలాంటి పనికి పాల్పడాల్సి వచ్చిందని చెప్పేసి కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో మహేందర్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం మహేందర్ రెడ్డి భార్య కూడా గర్భవతిగా ఉన్నట్టుగా కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన నేపథ్యం అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో నెల క్రితం ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు కూడా అందరితో అంటే ఎవరు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినటువంటి సందర్భం లేదు. కానీ ఆ అమ్మాయి స్వాతి మాత్రం తరచూ వచ్చి కింద అందరితో మాట్లాడుతూ ఉండేది, బాగానే ఫ్రెండ్లీగా ఉండేది అని చెప్పేసి కూడా పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఇంకా స్వాతి తల్లిదండ్రులు అయితే ఇక్కడ స్పాట్ కి చేరుకోలేదు. పూర్తి స్థాయిలో పోలీసుల దర్యాప్తులో అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఎందుకు ముక్కలుగా నరకాల్సి వచ్చింది, ఎందుకు ఏం చూసి అంటే గత కొన్ని రోజుల్లో కూడా జరుగుతున్న హత్యలో మనం చూసినట్లయితే వెబ్ సిరీస్ చూసి మేము ఇలాంటి క్రైమ్ స్టోరీస్ చూసి ముక్కలు చేశారు. కొన్ని సందర్భాలు కూడా మనం చూసాం, ఫ్రిడ్జ్ లో పెట్టడం కావచ్చు, ముక్కలు చేసి బూడిద రూపంలో కాల్చి బూడిదను వాటర్ లో కలపడం కావచ్చు, ఇవన్నీ సంఘటనలు కూడా క్రైమ్ సిరీస్ ని చూసి మేము చేశామని చెప్తున్నారు. అయితే మహేందర్ ఎందుకు అలాంటి వాటికి పాల్పడాల్సి వచ్చింది మాత్రం పూర్తి స్థాయిలో పోలీస్ దర్యాప్తులో తెలియాల్సినటువంటి విషయం అయితే మనకు కనబడుతుంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత. హనుమకొండ